ఉల్లిపాయలతోటి ఇంత క్రిస్పీ మరియు టేస్టీగా ఉండే వడ చేయవచ్చని తెలుసా? ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నమస్తే అండి, నేను రాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీలోకి వెళ్దామా? ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు మెజర్మెంట్ ఉన్న గిన్నెతో 2 గిన్నెల శనగపిండి వేశాను. అరగిన్నె బియ్యపు పిండి వేశాను. తర్వాత 4 మీడియం సైజు ఉల్లిపాయలని పొడవు ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి వేయాలి. 4 పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేయాలి. సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను సన్నగా తరిగి వేయాలి. అర స్పూను సాల్ట్ను వేసుకోవాలి. పావు స్పూను వంట సోడా వేయాలి. అర స్పూను జీలకర్ర వేసుకొని బాగా కలపాలి. రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని బాగా వేడి చేసి పిండిలోకి వేసుకోవాలి. ఇలా ఆయిల్ కాచి వేయటం వల్ల వడలు క్రిస్పీగా వస్తాయి. ఈ ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా కలుపుకొని తర్వాత కొంచెం వాటర్ పోసుకొని వడల పిండిలాగా కలుపుకోవాలి. స్టవ్ పై బాండీ పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత పిండి మిశ్రమాన్ని వడలుగా చేసుకొని వేసుకోవాలి. ఈ వడలను ఇలా ఎర్రగా కాలేదాకా వేయించాలి. వీడియోలో చూపించిన విధంగా వడలు చేసుకోవాలి. ఈ ఆనియన్ వడలు ఎర్రగా వేగిన తర్వాత తీసి ప్లేట్లోకి పెట్టుకోవాలి. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. తెలుగు ఫుడ్ వాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్